జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఆసక్తికరమైన వార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటది. ఓకేనా? నరేంద్ర మోడీ గారు మన దేశానికి గత 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా పనిచేస్తా వస్తున్నారు. ఆయన ఏలుబడిలోనే ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరుకునింది. ఇకపోతే మరో 2 సంవత్సరాల్లో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికైతే చేరుకొని ఉండదన్నమాట. మీకు అందరికీ తెలుసు, మన ప్రధాని మోడీ గారు ఏ మాత్రం కూడా ఈ హంగులకు ఆర్భాటాల కన్నా మన దేశ ప్రయోజనాలకే ఎక్కువ విలువనైతే ఇస్తారు. అవునా కాదా? సరే, విషయానికి వస్తే ఇటీవల కెనడాలో G7 దేశాల సమావేశాలు అయితే జరిగినాయి. మొత్తంగా 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగినాయి. ఇక ఈ సమావేశాలకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరైనారు. తాను కెనడా వెళితే తన ప్రాణాలకు ఖలిస్తాన్ తీవ్రవాదాల నుంచి ముప్పు ఉంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా మన ప్రధాని మోడీ గారు కెనడాకు పోయినారనమాట. డోంట్ కేర్ అన్నట్టు, నాకు నా దేశం ముఖ్యము, నా దేశ ప్రయోజనాలు ముఖ్యము, నా ప్రాణం కంటే అదే నాకు ముఖ్యం అన్నట్టు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయినాడు. ఎంతమంది పోతారు చెప్పండి? మొత్తం ఖలిస్తాన్ వాళ్ళంతా కాపు కాసుకొని ఉన్నారు. ఏది? నరేంద్ర మోడీ గారిని హత్య చేసేదానికి. తెలుసా మీకు? విన్నారు ఎక్కడైనా ఈ న్యూస్? కానీ ఆయన ఏ మాత్రం కూడా లెక్క చేయాల. ఈ ఖలిస్తాన్ ముండా కొడుకులు అంతా కూడా పెద్ద ఎత్తున మోడీ గారి పర్యటనకు వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. ఏది? కార్లతో కాన్వాయ్తో ర్యాలీ చేశారు. చెప్పుకోవాలన్నా కూడా బాధగా ఉన్నది. నరేంద్ర మోడీ గారి ఫోటోను చిన్న చిన్న పిల్లలతో తన్నిచ్చినారియా? అంత చెప్పాలంటే నా నోటితో చెప్పలేను. చాలా దిగజారి ప్రవర్తించారు. ఇది మోడీ చచ్చిపోవాలా, చంపాలా, మోడీని చంపాలని చెప్పేసి నినాదాలు చేశారు. అయినా కూడా ఆయన ఏ మాత్రం కూడా కేర్ చేయకుండా దేశ ప్రయోజనాల కోసం కెనడాకి వెళ్ళిపోయినారు. ఈ G7 సమిట్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరైనాడు. అయితే కెనడాలో G7 సమిట్ జరుగుతుండగా సడన్ గా ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అయితే పోవాల్సి వచ్చిందంట. ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు పోతా అంత బిజీ షెడ్యూల్ లో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి ఒక అరగంట సేపు మాట్లాడినారు. అవసరం ఎవడి కోసం మాట్లాడతారు? ఈ రోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మంది. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్తాది. మళ్ళీ మీలుండేది వచ్చేసి అమెరికా, చైనా, ఈ రెండే. మనం కరెక్ట్ గా ఉంటే మన ప్రభుత్వాలు, మన నాయకులు బాగానే ఉంటారు. మనం కూడా వాళ్ళకి గట్టిగా సపోర్ట్ చేస్తే ప్రపంచంలో మనం నంబర్ 1 స్థానాన్ని కూడా చేరుకోగలుగుతాం. అర్థమవుతుందా? అంతేకాకుండా మన ప్రధాని నరేంద్ర మోడీను అమెరికాకు ఆహ్వానించాడు ఈ డొనాల్డ్ ట్రంప్. కెనడాలో ఈ G7 దేశాల సమిట్ అయిపోగానే అమెరికాకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారిని విజ్ఞప్తి చేసినాడు. అంటే చూడండి, ఒక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు స్వయంగా మన దేశ ప్రధానికి ఫోన్ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని చెప్పి అడిగితే ఏ నాయకుడైనా కూడా ఎగేసుకొని పోతాడు. ఏ దేశ ప్రధాని అయినా కూడా మారు మాట్లాడకుండా ఇంకేం లే, అట్నే డైరెక్ట్ అమెరికాకి వెళ్ళిపోతారు. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం ఆ పని చేయాల. ముందుగా ఈ డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడినటువంటి ప్రధాని మోడీ గారు తనకు ఫోన్ చేసినందుకు ఈ డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు అయితే చెప్పినారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన దేశానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించమని చెప్పి కోరినాడు కదా, అందుకు మొహమాటం లేకుండా నో చెప్పినాడు మోడీ గారు. తాను అమెరికాకు రాలేనని డొనాల్డ్ ట్రంప్ కు స్పష్టంగా తెలియజేసినాడు. అయితే నరేంద్ర మోడీ గారు ఎందుకు అమెరికాకు రానని చెప్పినారో దానికి నిన్న నరేంద్ర మోడీ గారు ఒక కారణం చెప్పినారు. నరేంద్ర మోడీ గారికి ఆ తర్వాత రోజునే ఒరిస్సా పర్యటన అయితే ఉన్నింది. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉండడంతో ఒరిస్సా ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చటించాల్సి అయితే ఉండదన్నమాట. అలాగే అదే రోజున జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు కూడా తీసుకోవాల్సి ఉన్నది. ఈ 2 కారణాల చేత మన ప్రధాని మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కు నో చెప్పినారంట. అంటే తనకు అమెరికా ఆతిథ్యం కంటే భారతీయులే తనకు ముఖ్యమని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ గారే డొనాల్డ్ ట్రంప్కి తెలియజేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇక ఏమీ మాట్లాడలేక ఓకే అన్నారంట. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా నిన్న ఒరిస్సాలో ఒక బహిరంగ సభలో తెలియజేశారు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఉండదు. అదేందయ్యా అంటే, డొనాల్డ్ ట్రంప్ మన మోడీ గారికి ఫోన్ చేసిన రోజునే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గారు కూడా అమెరికాలోనే ఉన్నాడు. దీంతో అదే సమయంలో ప్రధాని మోడీ గారు గనక అమెరికాకు వెళితే మన దేశ ప్రధాని స్థాయిని తగ్గించినట్టు అవుతుందని చెప్పేసి మన దేశ అధికారులు చెప్పడంతో ఈ విషయంలో దేశ గౌరవం కూడా ఇమిడి ఉండదని చెప్పేసి మోడీ గారు అమెరికా పర్యటనకి అయితే వెళ్ళలేదంట. మీకు అర్థమైందా? ఇప్పుడు పాకిస్తాన్ ఏదే ఉగ్రవాద దేశం ఏంటంటే ఇలా పాకిస్తాన్ కుక్క పోయి ఏదే మన సింహం లాంటి నరేంద్ర మోడీ గారు కూడా అదే టైంలో అమెరికాకు పోతే వాడికి మనకు పోలిక ఏంది? ఇక్కడ ఇంకో విషయం ఉండాలి.
ఇప్పుడు ఈడు పోయింది దానికి ఆసిమ్ మునీర్ గాడు ఈ సింధు నది జలాలను ఎట్లా ఒకట పాకిస్తాన్కి ఇడిపించమని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకోవాలని చెప్పి పోయినాడు. డొనాల్డ్ ట్రంప్ కు ఆ ప్లాన్ కూడా ఉండాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకునే మోడీ గారు ఈ అమెరికా పర్యటనకు అయితే పోలా. అది విషయం. ఇటాటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాడు మోడీ గారు, ఇటాటి వాళ్ళు ఎంతమంది అయితే ఒక మోడీ గారు అయ్యేది, అవునా కదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.